తెలుగు దిగ్గజ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త, మీడియా మొగల్ రామోజీరావు గారు ఆయన 89 ఏళ్ల వయసులో అస్తమయం. ఈ వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిన సంఘటన. ఓ ప్రముఖ వ్యాపారవేత్తగా మాత్రమే కాదు, మానవతా విలువలను చాటి చెప్పే ఓ ప్రముఖ పత్రికా సంపాదకీయుడిగా ఆయనకి మీడియా రంగంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు. ఈనాడు పత్రికని స్థాపించి ఆయన మీడియాలో సృష్టించిన ప్రభంజనం ప్రతి ఒక్కరూ నేటికి మాట్లాడుకుంటున్నది. అలాంటి రామోజీరావు గారి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ఆయనకి సినిమా రంగంతో ఉన్న అనుబంధం గురించి, ఆయన చేసిన ప్రయోగాల గురించి, కొత్త కొత్త ఆర్టిస్టులని ఆయన ప్రోత్సహించిన విధానం గురించి మాట్లాడుకుంటూ వస్తే, మరోపక్క ఓ వ్యాపారవేత్తగా ఆయన స్థాపించిన ఎన్నో వ్యాపారాల గురించి, మెళకువల గురించి, ఆయన ముందు చూపు గురించి, ఆయన యొక్క క్రియేటివిటీ గురించి గొప్పగా చెప్పుకొచ్చిన వాళ్ళు. ఇలాంటి నేపథ్యంలోనే ఇంత గొప్ప వ్యక్తి వెనక, అఖండమైన విజయం సాధించడం వెనక అసలు వ్యక్తి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. మరి ఆ వ్యక్తి ఎవరో కాదు, రామోజీరావు గారికి చేదోడు వాదోడుగా, తోడు నీడగా మెలుగుతూ వచ్చిన ఆయన భార్య గారు అయిన రమాదేవి గారు. రామోజీరావు గారు కాలం చేసిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, ఆయన కుటుంబ సభ్యుల గురించి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే రామోజీరావు గారి భార్య రమాదేవి గారి గురించి బయటపడ్డ షాకింగ్ నిజం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తుంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, రామోజీరావు గారు రమాదేవి గారిని 1961లో పెళ్లి చేసుకోవడం జరిగింది. నిజానికి రామోజీరావు గారి పేరు చిన్నతనంలో ఆయన తాతగారు పోయిన 13 రోజులకు పుట్టడంతో ఆయన తల్లిదండ్రులు తన తండ్రి జ్ఞాపకార్థంగా తాతగారి పేరైన రామయ్య అని పెట్టారట. ఇక రామోజీరావు గారు స్కూల్లో చదువుకునే రోజుల్లో తన పేరు నచ్చలేదని రామయ్య పేరును కాస్త రామోజీగా ఆయనే మార్చుకున్న నేపథ్యం. సరిగ్గా అలానే ఆయన భార్య జీవితంలో కూడా జరగడం. ఇక రామోజీరావు గారి భార్య పేరు నిజానికి రమణమ్మ. అయితే ఇంట్లో రెండవ కూతురు. పెళ్లైన సమయంలో తన పేరు రమణమ్మగా బాలేదని రమాదేవిగా తాను. మరోపక్క రామోజీరావు గారి కుటుంబ నేపథ్యం మొత్తం వ్యవసాయానికి చెందిన వాళ్ళు. ఓ రైతు బిడ్డగా ఆయన జీవితాన్ని ప్రారంభించిన నేపథ్యం. అందుకే ఆయన పెళ్లి కూడా ఎంతో సాదాసీదాగా జరిగిందట. ఇక 1961లో రమాదేవిని పెళ్లి చేసుకున్న ఆయన తన సొంత ఊరు నుంచి హైదరాబాద్కి మకాంని మార్చారు. పెళ్ళైన వెంటనే వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టడం జరిగింది. కొడుకు పుట్టిన సమయంలోనే రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ ఓ ఫైనాన్షియల్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఆ సమయంలోనే రామోజీరావు గారిలో వచ్చిన ఇంకొక ఆలోచనే ఆయన పత్రికా సంపాదకుడిగా ఈనాడు న్యూస్ పేపర్ని స్టార్ట్ చేయాలని. వ్యాపార రంగంలోకి అడుగు పెట్టే కంటే ముందే, పెళ్లి కంటే ముందే కొంతకాలం పాటు ఆయన జర్నలిస్టుగా జర్నలిజంలో పనిచేయడం జరిగింది. ఎన్నో అత్యున్నతమైన మరియు ఎన్నో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి అవ్వడం, అందులోనూ ఓ వ్యాపారిగా వ్యాపారం చేస్తున్నాము అంటే అది కేవలం కుటుంబం కోసం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను కూడా నిలబెట్టాలి, అది నా బాధ్యతే అన్నట్లుగా ఆయన వ్యాపారాన్ని చేపట్టడం జరిగింది. అందుకే ఎన్నో మానవతా విలువలతో ఆయన ఎక్కడా కూడా విలువలకి తగ్గకుండా ఆయన వ్యాపారాలను మొదలుపెట్టడం, చివరి రోజు వరకు ఆయన వాటితోనే నిలబడడం జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఆయన భార్య అయిన రమాదేవి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ముందు పెద్ద కొడుకు కిరణ్, ఆ తర్వాత సుమన్ పుట్టడం జరిగింది. 2 కొడుకులు పుట్టడంతో రమాదేవి గారి జీవితం మొత్తం పిల్లల్ని చూసుకోవడంలోనే గడిచిపోయినప్పటికీ రామోజీరావు గారు స్థాపించిన మార్గదర్శి కంపెనీ తర్వాత ఆయన స్టార్ట్ చేసిన ఇంకొక కంపెనీయే ఇమేజెస్ అనే ఓ అడ్వర్టైజింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇక భార్యని కూడా తన కూడా తీసుకువెళ్ళి వ్యాపారంలో మెళకువలను నేర్పించడం మాత్రమే కాదు, ఇమేజెస్ అడ్వర్టైజింగ్ కంపెనీని ఆమె సొంతంగా మొత్తం చూసుకునే విధంగా, బాధ్యతల్ని చేపట్టే విధంగా శిక్షణ ఇవ్వడం, పైగా భార్య ఆ కంపెనీని హ్యాండిల్ చేస్తున్న తీరు చూసి ఆయన ఎంతో మెచ్చుకునేవారు కూడా అట. అలా రమాదేవి గారు ఇమేజెస్ అడ్వర్టైజింగ్ అనే కంపెనీకి ఆమె డైరెక్టర్గా, CEO కూడా వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా ఆ తర్వాత రామోజీరావు గారు చేపట్టిన ఎన్నో వ్యాపారాలకి మెళకువలను మాత్రమే కాదు, కొత్త కొత్త ఆలోచనలను కూడా కలిగించడంలో భార్యగా ఆవిడ ఎంతో కీలక పాత్ర పోషించిందట. అందులో ఉంది ఒకటే ముఖ్యంగా చెప్పుకోవలసింది, గృహిణులందరూ ప్రపంచవ్యాప్తంగా కీర్తి చెందుతూ ప్రతి ఒక్కరూ ఏ మూల ఉన్న ఇంటి ఫుడ్ను మిస్ అవ్వట్లేదు అనుకునే విధంగా చేసిన ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. నిజానికి ప్రియా ఫుడ్స్ అలా స్థాపించడం వెనక అసలు వ్యక్తి, ఆ ఆలోచన వెనక అసలు కారణం ఎవరో కాదట, రామోజీరావు గారి భార్య అయిన రమాదేవి గారే అట.
రామోజీరావు గారు ఇలా వ్యాపారాలు, ముఖ్యంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంతేకాకుండా ఈనాడు దినపత్రిక, మాసపత్రికలు మరియు ఇంకా మయూరు ఫిలిమ్స్, ఇలా ఉషా కిరణ్ మూవీస్, ఇలా అన్ని రకాల రంగాల్లో రాణిస్తున్నప్పుడు ఆవిడ ఒక విషయం చెప్పిందట. మీరు అన్నీ ఆలోచిస్తున్నారు కానీ ఆడవాళ్ల గురించి మాత్రం పట్టించుకోవటం లేదేంటి అని అన్నారట. దానికి రామోజీ గారు ఏమంటున్నావు అని అంటే, ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనది, ముఖ్యంగా మన వ్యాపారాల్లో ఎందరో జీవితాల్లో వెలుగుని ఇస్తున్నాం కాబట్టి ఆడవాళ్ళకి కూడా చేయూతనిచ్చినట్లుగా వాళ్ళని కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ఓ వ్యాపారాన్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అడగటం జరిగిందట. అలా వచ్చిందే ఫుడ్ ఇండస్ట్రీలోకి అయిన ప్రియా ఫుడ్స్. ఆడవాళ్ళందరి చేత దగ్గరుండి రకరకాల పచ్చళ్ళని పెట్టించడం, ఇంటి పచ్చళ్ళు, ఇంటి చేతి రుచి, ముఖ్యంగా అమ్మ చేతి రుచిని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే విధంగా ఆయనే దగ్గరుండి ప్రియా పచ్చళ్ళని స్టార్ట్ చేయడం జరిగింది. అలా ప్రియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ సంస్థలోని ఒక గొప్ప కంపెనీగా నిలబడ్డ నేపథ్యం. అలా రామోజీరావు గారి భార్య అయిన రమాదేవి గారు ఆయన జీవితంలో ఓ కీలక వ్యక్తిగా ఎప్పుడూ తెరవెనికే ఉంటూ భర్తని అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తూ ఓ గొప్ప గృహిణిగా నిలబడిపోయిందన్నమాట. మరి అలా చేదోడు వాదోడుగా తోడు నీడగా ఉన్న ఆమె తన భర్తని ఈ వయసులో కోల్పోయి మిగతా జీవితాన్ని ఎలా గడుపుతుందో అని ఊహించుకోవటం మాత్రం ప్రతి ఒక్కరి గుండె చెరువైపోతుందనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఇంతటి విషాదం నుండి రామోజీరావు గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య అయిన రమాదేవి గారు ఈ వయసులో త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.